విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంపై సిబిఐకి లేఖ రాయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వంపై విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ వెనుక ఎవరున్నారు అన్నది తేల్చాల్సిందిగా తాము సిబిఐకి లేఖ రాస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. దాంతోపాటు ఈ వ్యవహారంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాసిన నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్కి ఆ రెండు పత్రికలపైన కూడా తాము ఫిర్యాదు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే ఆ కంపెనీల యజమానులు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడుకు బంధువులు అవుతారు. మొత్తం వాళ్లే వాటాదారులుగా ఉన్నారు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నారంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యంతరం తెలిపారు. తనిఖీలు చేస్తున్న సమయంలో సిబిఐ అధికారులు వైసీపీ నాయకులు వెళ్ళి అడ్డుతగలారంటూ ఈనాడు పత్రిక తలాతోక లేకుండా రాసింది. మరి అలా అడ్డుపడిన వైసీపీ నాయకులు ఎవరు పేర్లైతే ఎందుకు రాయలేదని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దాంతోపాటు సిబిఐ తన రిపోర్టులో ఒక అంశాన్ని ప్రచురించింది. దాన్ని పట్టుకొని కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాము తనిఖీలు చేస్తున్న సమయంలో లోకల్ పోలీసులు వచ్చారు. దాంతో తనిఖీలకు అంతరాయం ఏర్పడింది కాసేపు అంటూ సిబిఐ తన రిపోర్టులో రాసింది. ఈ అంశాన్ని ఆధారంగానే లోకల్ పోలీసులు అక్కడికి వెళ్ళి సిబిఐ అధికారులకు అడ్డుపడ్డారంటూ కూడా మీడియా ప్రచారం చేస్తోంది. ఈ అంశం పైన విశాఖ సిపి రవిశంకర్ అయితే వివరణ ఇచ్చారు. అక్కడున్న కస్టమ్స్ అధికారులే స్వయంగా నాకు ఫోన్ చేసి డ్రగ్స్ను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ కావాలి అంటే మా డిఎస్పీ ఆధ్వర్యంలో టీం అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళడానికి ముందుంటే అక్కడ తనిఖీలకు సంబంధించి మొత్తం సిబిఐ వీడియోగ్రఫీ అంటే వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది. డాగ్ స్క్వాడ్ పోలీసులు వెళ్ళడంతో కాసేపు రికార్డింగ్ను ఆపేశారు. దానివల్ల వీడియో రికార్డింగ్ అంతరాయం ఏర్పడింది అని తన రిపోర్టులో సిబిఐ రాసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా లీగల్గా వీడియోగ్రఫీ ఎందుకు మధ్యలో ఆగిపోయింది అన్న ప్రశ్న వస్తే వివరణ ఇచ్చుకునేందుకు సిబిఐ అధికారులు, లోకల్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ రావడంతో కాసేపు వీడియో రికార్డింగ్ ఆపాల్సి వచ్చింది, అంతరాయం ఏర్పడింది అన్నట్టుగా ఒక టెక్నికల్ అంశాన్ని రిపోర్టులో రాసుకుంది. అంతేగాని ఏపీ పోలీసులు వెళ్ళి సిబిఐ అధికారులను ఇబ్బంది పెట్టింది లేదు, తనిఖీలను అడ్డుకున్నది లేదు. పైగా పోర్ట్ అన్నది ఏపీ పోలీసుల పరిధిలో కూడా ఉండదు. కేవలం కస్టమ్స్ అధికారులే స్వయంగా నాకు ఫోన్ చేస్తే డాగ్ స్క్వాడ్ని పంపించాం, పోలీసుల టీం వెళ్ళింది. అంతవరకు మించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు మా నుంచి ఎదురు కాలేదు. స్వయంగా ఎందుకు రాశారు రిపోర్టులో ఇలా అని తానే స్వయంగా సిబిఐ అధికారులను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇదే వివరణ ఇచ్చారు. వీడియోగ్రఫీ మధ్యలో ఆగిపోయింది, డాగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు ఆపాల్సి వచ్చింది. భవిష్యత్తులో తాము సమాధానం చెప్పుకోవడానికి ఇలా పోలీసులు, డాగ్ స్క్వాడ్ రావడంతో కాసేపు రికార్డింగ్ అంతరాయం ఏర్పడింది అని సమాధానం భవిష్యత్తులో కోర్టులకు చెప్పుకోవడానికి తాము అలా రాసుకోవాల్సి వచ్చిందని సిబిఐ అధికారులు చెప్పారు. మీకు అనుమానం అంటే మీడియా ప్రతినిధులు కూడా సిబిఐ అధికారులకు ఫోన్ చేసి అడగవచ్చు. వాళ్ళు కూడా మీకు కూడా ఇదే విషయం చెప్తారు అంటూ రవిశంకర్ వివరణ ఇచ్చారు.